కాలేవా వంటలు ఇంకా అయినవి. ఏమేమి చేసారు? అన్నము, పప్పు, టమాటా చట్నీ. టమాటా చట్నీ. చపాతీ అయితే ఇంకా ఇప్పుడు చపాతీ చేస్తారు అన్నట్టు. అయిపోకొచ్చినాయి చపాతీలు కూడా? చేయడం అయిపోయింది, కాలుస్తుంది విజయ. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే విజయ చపాతీ కాలుస్తుంది. స్వప్న చపాతీ చేస్తుంది, విజయ్ అయితే చపాతీ కాలుస్తుంది. ఇంకా నిన్నటి వీడియోలో స్వప్న వాళ్ళ చెల్లెలు డెలివరీకి ఉంది, హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పినాం కదా. ఇంకా నేను స్వప్న పిల్లలు అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాము. ఇంకా మేము వెళ్ళేసరికల్లా ఇంకా వాళ్ళ చెల్లెలు అయితే డెలివరీ అయింది, పాప పుట్టింది. తల్లి పిల్ల ఇద్దరైతే హెల్దీ గుర్రు, బాగానే ఉండరు. నైట్ వరకు హాస్పిటల్ దగ్గర ఉండి ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా ఇప్పుడైతే అమ్మ నాయన పోతుర్రు చూడడానికని. ఇంకా అమ్మ నాయన వెళ్తురు కాబట్టి ఇంకా టిఫిన్స్ అయితే పంపించడానికి వంటలు చేస్తారు స్వప్న విజయ. అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళకి తినడానికని టిఫిన్ తీసుకుపోతారు అమ్మ నాయన. ఎగ్స్ గిన ఉడకబెట్టిరా? ఓకే. ఈ చపాతి ఒకటి అయితే వంట అయిపోయినట్టే. నాయన స్నానం చేసుకుని అమ్మ స్నానం చేసుకోవడానికి వెళ్తుంది. ఇంకా అంత లోపల మీరు టిఫిన్ బాక్స్ కట్టేసేయండి. టిఫిన్ పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా తేజస్వి లేచింది విజయ్? లేవలేదా? చిన్న మమ్మీ లేచి ఆడుకుంటుందా? ఇంకా నిన్న మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాం, మా ఆవు కూడా డెలివరీ అయింది చేను దగ్గర. ఆవుకు కూడా పాపని ఆడపిల్ల ఆడలేగా కదా. ఫస్ట్ టైం ఇప్పుడు ఆడలేక పుట్టిందంటే. అవును కదా, ఎప్పుడు పుట్టలేదు, మొగవే పుట్టినాయి. ఎప్పుడు ఆవులు తీసుకొచ్చినా అన్ని మొగవే వస్తుండే. ఫస్ట్ టైం ఆడలేక పుట్టడం. జొన్నలు అంట, జొన్నలు వస్తాయి అట్లానా? చెప్పాలా మరి అమ్మకు నాయనకు? కూర్చోడు. టిఫిన్ తీసుకున్నారా నాయన? టిఫిన్ పెట్టుకున్నావు? టిఫిన్ కార్లో పెట్టుకున్నావు? అసందర్గా లోపల నడుదలు పెట్టుకోరుగా. డోర్ వేసుకోమా, ఈ డోర్ వేసుకోమా, నువ్వు డోర్ వేసుకో గట్టికు. నేనేసా చేయి మిట్టి బాయ్ వేసుకో, డోర్ వేసుకో. మమ్మీ సతాయించకు, ఇక్కడ చూడు, నా దిక్కు చూడు. బాయ్ 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 బాయ్. ఎలా ఏంటిది? నలుగురే వస్తారు అందులో కార్లో. వెనకాల ఇద్దరు, ముంగల డ్రైవరు, పక్కల తమ్ముడు నడుపుతుంది కదా డ్రైవర్. తమ్ముడు, నాయన ముంగల, ఇంకనేమో అమ్మ, విజయ వాళ్ళ మమ్మీ. అంతే. ఇక్కడ స్వప్న విజయ్ అయితే బట్టలు ఉతికేస్తారు. ఇప్పుడు తిన్నారా? తిన్న తర్వాతనే బట్టలు ఉతుకుతారా? బట్టలు చాలా ఉన్నట్టున్నాయి. మమ్మీ ఏడుస్తుంది కదా రా ఒక్కతి. చేనుకి వెళ్తున్నా నేను, మళ్ళా మమ్మీని చూసుకోండి ఒకసారి, ఏడుస్తుంది. చేనుకి పోయి ఆవులను కొద్దిసేపు మేపి వాటర్ తాపి కట్టేసి మళ్ళీ వచ్చేస్తా. మళ్ళీ వచ్చి తిని అయిపోతా. సరేనా? మంచిగానే ఉందిరా. నీకు నేను వస్తా డాడీ చూస్తా అంటుండు. నైట్ వారు నువ్వు నేనే చూసుకుంటూ వచ్చినాం కదా చేను దగ్గర నుంచి. నీకు చూడలేడు కదా డాడీ, నేను కూడా వస్తా అంటుండు. తిని స్నానంగినంగా వేసుకోరా, పోదాం, మళ్ళీ వచ్చినాక వదులుకోతా అని చెప్పినాం. సరే నేను చేనుకి అయితే పోయేస్తా, జాగ్రత్త. మళ్ళీ అమ్మ నాయన అయితే హాస్పిటల్ దగ్గర నుంచి అయితే వచ్చిర్రు. బాగురా నాయన? లావణ్య బిడ్డ అందరు బాగుండ్రా? ఏమంటుంది ఆయన అక్క? ఏం దొరికిపోయి నించుకుంటా. మామ వాళ్ళ ఇంటి దగ్గరనే. మమ్మీ బాగుందా అమ్మ? లావణ్య బిడ్డ మంచిగా హుషారుగా ఉందా పాప? ఇంకా లావణ్య కూడా వెళ్తూ బాగానే ఉంది కదా.
నిన్న కూడా మంచిగానే యాక్టివ్గానే ఉంటారు ఇద్దరు మేము పోయినప్పుడు. వైట్గా మంచిగా ఉంది కావా, పెద్ద ఆమె కూడా వైట్గానే ఉంది కావా. మన పెద్ద మామి లాగానే ఉంది. మన పెద్ద మామి కూడా వైట్గా లేకుండేనా, పెద్ద వైట్గా లేకుండే. గిమెనే కొంచెం కలర్ కొంచెం లైట్గా ఉంది, లైట్ కలర్ ఉంది, వరగాన్ లాగా. సామానాలపై మంటరుగా ఏమే అట్లా అవుతుంది. ఇప్పుడు మంచిగా ఉంది కానీ పెద్దగా అయిన తర్వాత చెప్పలేదు. మమ్మీ ఫీల్ అవుతున్నావా? వైట్గానే ఉన్నావు బేటా నువ్వు కూడా. లేదా ఇంకా దూసుకొచ్చి దీన్ని కూడా తీసుకొచ్చిర్రు. ఇంకా చిన్న అయితే పొయ్యి దగ్గర ఉన్నది. ఏం చేస్తుందమ్మా చిన్ని పొయ్యి దగ్గర? వంటలు చేస్తుంటే చూస్తుందేమో. స్వెటర్ వేసుకున్నావు, చలి పెడుతుందా అమ్మ నీకు? ఇంకా చిన్న అయితే పొయ్యి దగ్గర ఎచ్చగా కూర్చుంది. స్వప్న వంట చేస్తుంటే ఎచ్చగా ఉంది కదా చిన్ని పొయ్యి కాడ. ఎట్లా రుచిని లవణ గినంగా చిన్న పాప గినంగా బాగానే ఉండరా? అందరు మంచిగానే ఉంటారు అన్నమాట. నువ్వు పోతా అని చెప్పినావా? నిన్న అక్కకు తోడుగా వెళ్ళినావు కదా లవణి అనుకుంటా నీకే. ఇంకా ఈరోజు ఇక పోతా అని చెప్పినావు. పోతాను అడిగితే పోమ్మా మరి నేను ఉంటున్నా కదా అంటే అక్కున్నది అత్తమ్మ ఉండరు, ఇద్దరు ఉండరు లవణి దగ్గర. ఇంకిద్దరు ఉంటే ఇద్దరు మనుషులు ఉంటే చాలా హాస్పిటల్ కాబట్టి ఎచ్చగా బాగుంది కదా పోయి ఇక్కడ, చాలా ఎచ్చగా ఉంది, మంచిగా అనిపిస్తుంది తెలుసా. చేను దగ్గర నుంచి పాలు తీసుకొచ్చేటప్పుడు వర్షానికి తడిసిపోయినా కదా, ఇక్కడ కూర్చుంటే ఎచ్చగా మంచిగా అనిపిస్తుంది. ఏంది అట్లా ఉంగలం వేస్తున్నావు? ఏం చేసినావు? బగారా రైసా? ఏం కర్రీ? చికెన్ కర్రీ. అంటే చిన్న వచ్చినందుక, చిన్న వచ్చినందుకు బగారా రైస్ చికెన్ కర్రీ వస్తుంది. చికెన్ చేసినావా మరి? అంటే ఇవి అందుకే కట్ చేసి పెట్టుకున్నావా ఉల్లిగడ్డ ఇవి? ఓకే. కట్టెల పొయ్యి పైన వేసావా సిలిండర్ పైన వేసావా? ఇనే వేసావా? ఓకే సరే. మళ్ళీ ఇంకా ఈరోజు మా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఈరోజు మా చిన్నలాగానైతే చూపించలేము, మా ఆవిడ డెలివరీ అయింది కదా, అది రేపటి బ్లాగ్లో రేపు మార్నింగ్ అయితే చూపించగలుగుతా, రేపు మార్నింగ్ బ్లాగ్లో అంతే కదా. ఈరోజు తీయలేకున్నా చేను దగ్గర నాకు వర్క్ ఉండే. ఇంకా రేపటి బ్లాగ్లో అయితే ఇంకా మా ఆవు ఇంకా చిన్నలాగా రేపు చూపిస్తా. నేను ఒక్కనే పోయినా కాబట్టి చేను దగ్గరికి నేను ఒక్కనే వెళ్ళినా కాబట్టి నాకు వర్క్ ఎక్కువ ఉండే, ఇంకా అక్కడ వ్లాగ్ తీయడానికి వీలు కాలేదు ఈరోజు. అందుకని రేపటి వ్లాగ్లో అయితే ఇంకా మా ఆవు డెలివరీ అయింది కదా, చిన్న లాగాను ఆవును వాటిని అయితే రేపు చూపిస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.